నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఏయూలో అక్రమాలపై 50 రోజుల్లో విజిలెన్స్ నివేదిక, కఠిన చర్యలు తప్పవని శాసనసభలో లోకేష్ ప్రకటన. శక్తి యాప్ను మరింత మెరుగ్గా తీర్చిదిద్దుతామన్న అనిత, మహిళల రక్షణ భద్రతే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి. తుది దశకు ఏపీ, ఒడిశా, ఛత్తీస్గఢ్ ను కలిపే హైవే పనులు, సౌకర్యవంతమైన ప్రయాణమే లక్ష్యంగా నిర్మాణం. నెల్లూరు జిల్లాలో కొత్తగా రూపుదిద్దుకుంటున్న రోడ్లు, ప్రమాదాలు తగ్గి సాఫీగా సాగుతున్న ప్రయాణం. రైలు హైజాక్ చేసిన మిలిటెంట్లను మట్టుబెట్టిన పాక్ సైన్యం, 21 మంది బందీలు, 4 సైనికులు చనిపోయినట్లు వెల్లడి.